నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ద్వారా ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిలారెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే పూర్వ వైభవం చూస్తామని అన్నారు. అనంతరం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ద్వారా మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలోని మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆ పథకానికి మరొక పేరు సృష్టించి బిల్లు పెట్టారని, ఇది మహాత్మా గాంధీని అవమానించడమే అని, దేశ నిర్మాణంలో గాని దేశ అభివృద్ధిలో గాని ఏమాత్రం పాత్ర లేని ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఈ బీజేపీ ప్రభుత్వం స్వాతంత్రం సాధించిన మహానుభావులను, దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ప్రధాన మంత్రులను టార్గెట్ చేసి వారి నిరంకుశత్వ వైఖరితో దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న మురళీకృష్ణ, బండి అభిషిక్తుడు, నియోజకవర్గ నాయకులు కాకే కిషోర్, భాస్కర్, కళ్యాణ్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మేడవరు భద్రంధర, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. ఈరోజు ఒక సంతోషకర వార్త ఉందండి, ఒక విచారకర వార్త కూడా ఉంది. సంతోషకర వార్త ఏంటంటే ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజుకి అండి, ఆవిడ పుట్టినరోజుకి మేము శుభాకాంక్షలు ఇస్తున్నామండి మనస్ఫూర్తిగా. మరి విచారకరం ఏంటంటే మహాత్మా గాంధీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి మహానుభావుడి పేరు మీద ఉపాధి హామీ అని ఇందిరాగాంధీ గారి టైం నుంచి కూడా వస్తుందండి. ఉపాధి హామీ పనులు తినడానికి నాలుగు గింజలు తినడానికి ఉపాధి హామీ ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించిందండి. ఆ పేరుని, ఆ మహానుభావుడు పేరుని తీసేస్తున్నారండి. అది తీయడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉందండి. ఉదాహరణకి మన స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ పడిపోద్దండి, సెంటర్ నుంచి వచ్చే ఫండ్ పడిపోద్ది. సుమారుగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఫండింగ్ తగ్గిపోద్దండి. అలాంటివి తగ్గించడం కోసం ఈ బీజేపీ గవర్నమెంట్ కుటిల ప్రయత్నాలు చేస్తుందండి. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందండి. దీని మీద ఇంకా పోరాటం చేస్తాం కూడా మేము రెడీగా ఉన్నామండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేశ నాయకుల పేర్లు అలాగే తొలగించకుండా ఉంచాలని, ఆ ఉపాధి హామీ పనులు అలాగే జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకొకసారి హెచ్చరిస్తున్నామండి, మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరిని ఆలోచించి, మేధావులను ఆలోచించి, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని మీరు తూచా తప్పకుండా ఆశిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. జై కాంగ్రెస్. నా పేరు చిన్న మురళీకృష్ణ. నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీనివల్ల గ్రామాల్లో ఉండే ఎన్నో వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం వల్ల ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అటువంటి మహత్తరమైన పథకాన్ని చూసి బీజేపీ వాళ్ళు ఓర్వలేక మహాత్మా గాంధీ అనే పేరుని ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడానికి నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఇది మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను, స్వాతంత్ర సమరయోధక ఆశయాలను వీళ్ళు టార్గెట్గా చేసుకుని నిరంకుశత్వంగా మహాత్మా బాపూజీనే విస్మరించాలని వీళ్ళు చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలు త్వరలో ప్రజలు వీళ్ళకి చమరగీతం పాడతారని నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండి అభిషిక్తుడు. నేను డిస్ట్రిక్ట్ ఎస్టీసీఎల్ చైర్మన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చేసి మన ప్రధానమంత్రి మోదీ గారు